మనము వంట చేసేటప్పుడు మనం తీసుకునే ఇంగ్రీడియెంట్స్ అనేవి ఎంత మంచిగా ఉండాలో మనం సెలెక్ట్ చేసుకుంటాము. అట్లాగే మనం కుక్ చేసే వెసల్స్ కూడా మనం మంచిగా యూజ్ చేయాలి. అంటే నేనేం చెప్తున్నా అంటే ఈ రోజుల్లో మనకి అల్యూమినియము అండ్ నాన్ స్టిక్ అనే యూసేజ్ చాలా ఎక్కువైపోతుంది కదా! అల్యూమినియం అనేది మనకి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారంట. సో, అది లాంగ్ రన్ ఇప్పుడు ఏమి ప్రాబ్లమ్ లేకపోయినా గానీ లాంగ్ రన్‌లో మనకి అల్యూమినియం వెసల్స్ యూజ్ చేయడం వల్ల మనకి అల్యూమినియం మనకి బాడీలో కన్జ్యూమ్ చేసేస్తాం మనకు తెలియకుండానే. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంట. సో, ఈ నాన్ స్టిక్ అనేది మనకి అసలు యూజ్ చేయకుండా ఉండడం అనేది కుదరదు. కానీ నాన్ స్టిక్ అనేది మనకి లైఫ్ టైమ్ అనేది ఉంటుంది. అంటే ఎక్స్‌పైరీ డేట్ అనేది ఉంటుంది. ఎందుకంటే దాని మీద మనకు కోటింగ్ ఉంటుంది కదా! లోపల ఉండే టెఫ్లాన్ కోటింగ్. అది మనకు కొన్ని రోజులైతే అది పోతుందనమాట. మీకు పైన ఇమేజ్‌లో చూపిస్తున్నాను. సో, బయటనే కాదు ఇంట్లో కూడా మనం చాలా వరకు ఆ కోటింగ్ పోయినా గానీ దాన్ని మనం యూజ్ చేస్తూనే ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే ఆ కోటింగ్ అనేది మనము కన్జ్యూమ్ చేసేస్తున్నాం అనమాట. సో, అది ఇంకా చాలా డేంజరస్. సో, ఇవన్నీ కాకుండా మనము ఎంత మంచిగా ఇప్పుడు చాలామంది ఆర్గానిక్ అని చెప్పేసి మంచిగా ఫుడ్ తెచ్చుకొని వండుకుంటున్నారు కానీ, వండుకునే వెసల్స్ ప్రాపర్‌గా లేకపోతే నువ్వెంత మంచి ఫుడ్ తీసుకున్నా గానీ అది యూజ్ ఉండదు కదా! సో, దానికి ఆల్టర్‌నేటివ్‌గా వచ్చేసి నేను ఇది రియలైజ్ అయింది 3 ఇయర్స్ బ్యాక్ రియలైజ్ అయ్యాననమాట. సో, నేను మా కిచెన్‌లో ఎటువంటి అల్యూమినియం వెసల్స్ అనేది లేదు, యూజ్ చేయను. నాన్ స్టిక్ ఉంటుంది కానీ చాలా రేర్‌గా యూజ్ చేస్తాను. సో, నేను రెగ్యులర్‌గా యూజ్ చేసే వెసల్స్ ఏంటి అంటే మీకు ఫోటో పెడతాను చూడండి. నేనిప్పుడు యూజ్ చేస్తున్నానంటే క్యాస్ట్ ఐరన్ వెసల్స్ యూజ్ చేస్తున్నాననమాట. సో, క్యాస్ట్ ఐరన్ మట్టి పాత్రలు యూజ్ చేస్తున్నాను. ఆ ఫోటో స్టీల్ కుక్కర్స్ యూజ్ చేస్తున్నాను. సో, క్యాస్ట్ ఐరన్ అనేది కొంచెం మనకు మట్టివి కూడా మెయింటెనెన్స్ కొంచెం కష్టమే. అలా కష్టం అనుకున్న వాళ్ళు స్టెయిన్‌లెస్ స్టీల్ కడాయిస్ ఉంటాయి కదా! అవి అయినా యూజ్ చేయొచ్చు. అండ్ నేనైతే చేంజ్ అయ్యాను. సో, ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదండి. నాకు తెలిసింది మీకు చెప్దామనేసి ఒక చిన్న హెల్త్ హెల్త్‌కి సంబంధించింది గదా! సో, ఈ రోజుల్లో హెల్త్‌లు ఎలా ఉన్నాయో మనకు తెలిసిందే గదా! సో, మన వంతు మనకున్న దాంట్లో మనం మంచిగా చూసుకోవాలని జెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో